అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇలా కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని అయితే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా మొత్తం తీర్చిదిద్దేందుకు ఇప్పుడు అంతా కూడా జీవజారీ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మొత్తం ఈ హాస్పిటల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏ విధమైనటువంటి వనరులు ఉన్నాయని కూడా పూర్తిగా పరిశీలించేందుకు ఈ రోజైతే ప్రస్తుతం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించేందుకు అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కార్పొరేషన్ డైరెక్టర్ చలపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఎటువంటి వసతులను ఏ విధంగా పరిశీలించారు, త్వరలో ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేయబోతున్నారు? ఏదైతే ఎలక్షన్స్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా ఈ పిఠాపురం హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్ని 100 పడకలు చేస్తానని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చిన ప్రకారం ఇమీడియట్లీ 6 months అధికారంలోకి వచ్చిన 6 months లోపే హాస్పిటల్ డెవలప్మెంట్కి, హాస్పిటల్ కొత్తది కట్టేదానికి జీవో తయారు చేసి ఇచ్చారు. దానికి యాదృచ్ఛికంగా నేనే మా పార్టీ తరఫున ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేనున్నాను. నాకు రావడంతో ఇమీడియట్లీ ఇక్కడికి బయలుదేరి పిఠాపురం వచ్చి మా సిఈఎల్ని, మా డిపార్ట్మెంట్ పెద్దల అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా ఉన్నాయి వస్తువులు, ఏం కావాలి, ఇక్కడ ఫెసిలిటీసు, దాదాపు 100 పడకల హాస్పిటల్ అంటే దాదాపు 90 మంది స్టాఫ్తో ఇక్కడ మనం చేయబోతా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్, అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్తో, అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఇక్కడ చేయబోతా ఉన్నాం. ఏదైతే ఈ బిల్డింగ్ ఇక్కడ హెరిటేజ్ లుక్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకోకుండా దాదాపు 4 ఎకరాల చిల్లర ఉంది. 4 ఎకరాల చిల్లర ఒక ఉద్యానవనంగా, దీనికంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన సంకల్పించారో ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంటు హాస్పిటల్ ఎంట్రీ అవడంతోనే సగం జబ్బు తగ్గిపోయే విధంగా మేము అట్మాస్ఫియర్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ని ఒక ఐకానిక్గా చూపించి రాష్ట్రం అంతా కూడా మేము అన్ని వర్గాల వాళ్ళకి కూడా అన్ని చోట్ల ఇలాంటి ఫెసిలిటీ చేయడానికి మేము చేయబోతా ఉన్నాం. ఇప్పటివరకు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, ఒక 100 పడకల ఆసుపత్రి వస్తే ఏ సేవలు అందుబాటులో రాబోతున్నాయి? దాదాపు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ 30 పడకల హాస్పిటల్ విభాగం ఉంది. దాంట్లో మాతృ శిశు ఇవి ఆ విభాగం ఉంది. అలాగే ఎమర్జెన్సీ సర్జరీ ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రతిదీ ఇప్పుడు గైనిక్లో కానీ, అలాగే ఆర్థోలో కానీ, ఎమర్జెన్సీ హార్ట్ స్పెషలిస్టులు, ఎవ్రీథింగ్, అంటే ఇక్కడ ఏది కూడా తగ్గకుండా విశాఖపట్నం, విజయవాడ ఈ పెద్ద పెద్ద హాస్పిటల్కి ఏది కూడా తక్కువకుండా ఇక్కడ మనం ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే బడ్జెట్ కూడా ఈ జీవోలో ఇచ్చారు. ఏమేమి విభాగాలు ఇక్కడ రాబోతున్నాయి, అలాగే డిజైన్స్ అవన్నీ కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం. అంటే ఎలా అంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక సైట్ పెట్టుకొని దాన్ని కూడా ఫ్యూచర్లో చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఎవరికి కూడా ఇక్కడ స్థానికుల్ని కనుక్కొని స్థానిక ఇబ్బందులు ఏమున్నాయి, స్థానికులు ఏం కొరత ఉంది హాస్పిటల్ విభాగంలో అవి కూడా సేకరించుకొని దానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడే పక్కనే పెద్ద హైవే వెళ్తూ ఉంది దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో. ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు అవి కూడా జరుగుతాయి. ఇప్పుడు అక్కడ హైవేలో యాక్సిడెంట్లు ఏమైనా జరిగితే అవి రాజమండ్రి లేదంటే ఇటో లేదా కాకినాడ వెళ్ళాలి. కానీ మధ్యలో ఒక బైపాస్లో ఇక్కడ ఉన్నట్లు ఒకటి చేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఎమర్జెన్సీ విభాగం డెవలప్ అది కూడా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా క్రోడీకరించి ఒక మంచి, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి ఈ రోజున ఇలాంటిది ఇంత ఇమీడియట్లీగా చేసి ఒక హాస్పిటల్, అంటే ఇది ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించింది, ఎమర్జెన్సీ బడ్జెట్లో పెట్టి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము చేస్తామని చెప్తాము. అంటే స్థలాన్ని పరిశీలించారు, ఇవన్నీ కూడా మ్యాప్ అన్ని కూడా సిద్ధం చేశారు, అన్నీ కూడా మీ నాయకుడికి ఎప్పుడు వివరించబోతున్నారు? దీనికి సంబంధించిన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయంటే మొత్తం అంతా కూడా తొందరలోనే 1-2 రోజుల్లో వివరించిపోతా ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఆయనకి కూడా ఒక ఐడియాలజీ ఉంది కళ్యాణ్ గారికి. అంటే దాదాపు ఆయన ప్రజల నుంచి వచ్చిన మనిషి కాబట్టి ప్రజలకి ఏం కావాలి, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంది, దానికి అనుగుణంగా ఆయన ఇన్పుట్స్ తీసుకొని ఒక వాస్తు ప్రకారంగా కానీ, అలాగే ఇక్కడ ఏమేం చేయాలి అనేది ఇన్పుట్స్ తీసుకుంటాం. తొందరలోనే ఈ ప్రారంభోత్సవానికి కూడా, అదే శంకుస్థాపన కూడా చేయబోతాను పవన్ కళ్యాణ్ గారితో. చేసిన వెంటనే ఒక 6 నెలల్లో ఈ ఓపీ ఎమర్జెన్సీ కాబట్టి ఓపీలు కొన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా అన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆయన మొత్తం అన్ని కూడా పరిశీలించారు చల్లపల్లి శ్రీనివాస్ గారు. ప్రతిదీ కూడా రూట్ మ్యాప్ మొత్తం మ్యాప్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 4 ఎకరాలన్నర స్థలం విస్తరణలో 100 పడకల ఆసుపత్రి ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఇక్కడ ఏ విధంగా ఉన్న అన్ని కూడా పరిశీలించారు. ఇప్పుడు ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రులు ఇక్కడ ఏమేమి ఇప్పుడు వైద్యం అందిస్తున్నాయి, అలాగే 100 పడకలు వస్తే ఏ విధంగా వైద్యం అందించేందుకు కూడా ఇక్కడ అన్ని కూడా వసతులు ఏ విధంగా కూడా పూర్తిగా పరిశీలించి తమ నాయకులు ఏ
ఏదైతే ఉన్నారో తన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా వివరించి ఇక్కడ ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి పిఠాపురంలో ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రమాదాలు జరిగితే ఇక కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళవలసిన పరిస్థితి రాకుండా ఇక్కడ పిఠాపురంలోనే అన్ని వైద్య సౌకర్యాలు అందించేందుకు విధంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేందుకు త్వరలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసేందుకు, అలాగే త్వరలోనే ఇక్కడ అన్ని సేవలు కూడా ప్రారంభించేందుకు కూడా త్వరలోనే ఈ యొక్క ఏర్పాట్లు కూడా ఉంటాయని, అలాగే ఈ యొక్క ఏదైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే చలపతి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.